ఆ రోజు మాత్రం రాత్రి వేరుగా అనిపించింది. గాలిలో ఏదో వింత భావన. చింటూ చెట్టు దగ్గరే నిలబడి చూస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా మర్రి చెట్టు వేళ్లు నెమ్మదిగా మెరవడం మొదలుపెట్టాయి. చిన్న చిన్న కాంతిలో చుట్టూ తేలుతున్నాయి. అప్పుడే చెట్టు నుంచి ఒక మృదువైన అమ్మమ్మలా అనిపించే స్వరం చింటూకి వినిపించింది. భయపడకు చింటూ, నువ్వు మంచి మనసున్న బాబు అని చెట్టు స్నేహంగా మాట్లాడింది. ఇతరులకు సహాయం చేస్తే అదే నిజమైన మంత్రం అని చెట్టు చెప్పింది. చింటూ ఆ మాటలు మనసులో దాచుకున్నాడు. దయ చూపితే నీ చుట్టూ ఉన్న ప్రపంచం మరింత అందంగా మారుతుంది అని చెట్టు చెప్పింది. పంచుకుంటే స్నేహం పుడుతుంది, అదే నిజమైన సంపద అని చెట్టు మెల్లగా చెప్పింది. తరువాతి రోజు నుంచి చింటూ మారడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న సహాయాలు, మంచి మాటలు, మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. చింటూ చేసిన మంచి పనులు ఇతర పిల్లలకు నచ్చాయి. వాళ్ళు చింటూని ఆడుకోవడానికి పిలిచారు. చింటూ ముఖంలో చిరునవ్వు మెరిసింది. గ్రామం కూడా మెల్లగా మారింది. పచ్చని పొలాలు, నవ్వుతున్న మనుషులు, సంతోషంగా ఉన్న పిల్లలు. అప్పుడే ఒక లోభి వ్యక్తి